హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఇచ్చాపురంకి రావడం జరిగింది. సో ఇచ్చాపురం అనే ప్రాంతము మనకు ఒరిస్సా బార్డర్కి దగ్గరలో ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనకు ఏదైతే అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే యాత్ర జరుగుతుందో అది ఒరిస్సాలో కంప్లీట్ చేసుకొని ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కావడం జరిగింది. సో మొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం యాదవ సోదరులు అందరూ కూడా ఈ యొక్క యాత్రని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఒక సామాజిక న్యాయ స్తూపంగా ఇక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పరచడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి యాదవ పరిస్థితులు, అదేవిధంగా ఈ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో యాదవ సోదరులు ఏ విధంగా ఫీల్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు కోట రామారావు యాదవ్ అండి. మాది ఇక్కడ లోకలేని. అయితే మన భారతదేశం జన్మభూమి కర్మభూమి అంటారు. ఏదేమైనా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళకి కానీ, ఈ దేశానికి సర్వస్వం అర్పించే వాళ్ళకి అంత గుర్తింపు ఉండదు. వాళ్ళకి చరిత్ర కూడా పెద్దగా చెప్పుకోరు, కానీ ఆ పక్కన వాళ్ళకి పెద్ద హైప్ చేసి చెప్తుంటారు. ఈ విధంగా అహిర్ రెజిమెంట్ అనేది మాకు గతంలో ఉండేది. ఆ లడక్ ప్రాంతంలో మా అహిర్లో ఎంతో పోరాట పటిమ చూపించారు. ఈరోజు లడక్ ప్రాంతం ఉందంటే దానికి మా కారణం అహిర్లు. కానీ అలాంటి అహిర్ రెజిమెంట్ని మన ప్రభుత్వం దాన్ని లేకుండా చేయడం ఈరోజు మాకు బాధాకరం. మళ్ళీ అహిర్ రెజిమెంట్ పునఃప్రారంభించాలని. అలాగే ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర అంటే మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో యాదవులం అండి. ఇక్కడ యాదవులు ఎక్కువగా పశుపోషణ మా కులవృత్తిగా ఉంటుంది. అలాగే కులవృత్తులన్నీ బీసీబీలో పెట్టారు, మాకు మాత్రం బీసీడీలో పెట్టారు. ఈ మధ్య కాలంలో కొన్ని కులాలు వైసెస్ కానీ మరికొన్ని కులాలు కానీ తెచ్చి మళ్ళీ బీసీడీలో చేర్చడం వల్ల మా యాదవులు ఈ పశుపోషణ ఈ ప్రకృతిలో ఉండిపోయి చదువుకు అంతగా కొద్దిగా దూరం అయ్యాం. కానీ ఇప్పుడు మేము వాళ్ళతో పోటీ పడాలంటే మాకు చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ముందుగా తీసుకొని మమ్మల్ని బీసీబీలో చేర్చాలని కోరుకుంటున్నాం. కాబట్టి అంటే మా ఇక్కడ పరిస్థితులు అందరివి మధ్యతరగతి కుటుంబాలేనండి. ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడిప్పుడు చదవడానికి ముందుకొచ్చి ఆ రిజర్వేషన్ కారణంగా ఇంకా మేము వెనకబడిపోతున్నాం. కాబట్టి మాకు రిజర్వేషన్లో బీసీఏకో బీసీబీకో చేర్చాలని అనుకుంటాం. మా అఖిల భారతీయ యాదవ మహాసంఘం ద్వారా దీన్ని గట్టి పోరాటం అయితే చేస్తాం. కంపల్సరీ మాకు బీసీఏలో బీసీబీలో చేర్చేంత వరకు మేము గట్టిన పోరాటం అయితే చేస్తాం. ఈ సంఘం ద్వారా మేము ముందుకెళ్తామని నేనైతే తెలియజేస్తున్నాను. दिवाली की रात में होली अपने लहू से खेल गए, यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए।